ఓం శాంతి. నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక గుడ్ విషెస్ సంపాదన చేసుకోవడం ఎంత ముఖ్యం. మనము చాలాసార్లు ద్వేషాన్ని మనసులో పెంచుకుంటాం. మన ఫ్యామిలీ మెంబర్సే, మన ఫ్రెండ్స్ ఒక చిన్న చిన్న విషయాల్లో మనం ఒకరినొకరిని హేట్ చేసుకోవడము, ద్వేషాన్ని పెంచుకోవడము, అసహించుకోవడము, మనసులో వాళ్ళ గురించి ఒక బిటర్ ఫీలింగ్స్ అది మనసులో అలాగే దాచుకోవడము, ఆ బెటర్ ఫీలింగ్స్తోనే మనం జీవిస్తూ ఉంటాం. మన మనసులో ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి ఇలాగే ఉంటాడు, ఫలానా వ్యక్తి స్వభావం ఇలాంటిది అని మైండ్లో ఫిక్స్ అయిపోతాం. అండ్ తర్వాత మనము వాళ్ళతో ఉండే వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి మనిషి అన్నాక అందరూ తప్పు చేస్తారండి. పొరపాట్లు చేయడం ఈ కలియుగంలో ఎవరు శ్రీరామచంద్రులు లేరు. పొరపాట్లు జరుగుతాయి. కానీ ఆ పొరపాట ఎప్పటికీ నా మనసులో ఉంచుకోవడం, ఆ పొరపాటు చేసిన వ్యక్తి గురించి ద్వేషాన్ని పెంచుకోవడం ఇది కరెక్ట్ కాదండి. మీరు అనుకోనొచ్చు ఇది న్యాచురలే కదా, ఒక వ్యక్తి తప్పు చేస్తారు, ఒక వ్యక్తి ఇది చేస్తారు, వాళ్ళ గురించి అసహించుకోవడము, కోపపడము, ద్వేషించడము ఇది మానవ సహజ ప్రవృత్తి అనొచ్చు. కానీ ఈ ఒక సహజము అనేటువంటి విషయము ఎక్కడ దాకా పోతుంది అనేది మనము ఆలోచించము. క్వాలిటీ లివింగ్, పీస్ఫుల్ అండ్ హ్యాపీ ఎండింగ్. దయచేసి ఈ లైన్ని మీరు గుర్తుపెట్టుకోండి. జీవంతంగా ఉండేటప్పుడు ఒక క్వాలిటీ లైఫ్ కావాలి మనకు. కానీ మన అంత్యము ప్రశాంతమైన అంతము, హ్యాపీ అయిన అంతం కావాలి. సంతోషంగా వెళ్ళాలి. వెళ్ళే వ్యక్తి మన ఇంట్లో కానీ, నేను కానీ, ఇంకెవరైనా కానీ వెళ్ళేటప్పుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళాలి. నేను ఇంటి నుంచి వెళ్తున్నాను, ఈ ఇంట్లో ఎప్పుడు బాగా ఉన్ని, నిండుకు ఉన్ని అనే మనసు నిండుకు ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళాలి. అది ఆశీర్వాదం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైండే ఒక స్టెప్ అనుకోండి, చాలా ఇంపార్టెంట్ అయిండే ఒక ఇంగ్రీడియంట్ అన్న అనుకోండి. వంట చేసేటప్పుడు ఆ వంటలో ఏ డిష్ చేస్తారో అందులో ఒక్క మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సాంబార్ చేస్తారా, అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది. మీరు పాయసం చేస్తారా, పాయసంలో మెయిన్ ఇంగ్రీడియంట్. అది ఇలా జీవితంలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆశీర్వాదం. మనము డబ్బు సంపాదిస్తాం, పేరు ప్రతిష్ట సంపాదిస్తాం. సంపాదన చేసే విధము ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ కలియుగంలో మన జీవితంని సక్రమంగా, మంచిగా, హ్యాపీగా ఉండాలి అంటే డబ్బు అవసరం, నేను లేదనట్లేదు, కావాలి. కానీ అదే మన జీవితం కారాదు. డబ్బు లేక ఇప్పుడు ఎవరు పలకరించరండి అసలు. సో ఒక వ్యక్తికి అటెన్షన్ కావాలి, పలకరించాలి, నేను గొప్ప అని 10 మంది అనుకోనాలి. నా గురించి 10 మంది ఏమనుకుంటున్నారో అనేది మనకి చాలా ఇంపార్టెంట్ జీవితంలో. కానీ నేను నా గురించి ఏమనుకుంటున్నాను అనేది ఇంపార్టెంట్ కాదా? మనం డబ్బు సంపాదిస్తాము, కానీ ఖర్చు అయిపోతుంది. మళ్ళీ సంపాదించాలి, మళ్ళీ ఖర్చు అవుతుంది. సంపాదించే డబ్బు, ప్రాపర్టీ దాచుకుంటాం, అది దొంగలు తీసుకొని పోవచ్చు. కానీ ఆశీర్వాదాలనే బ్యాంకు ఎప్పటికీ ఓపెన్. ఆశీర్వాదాలు కూడా సంపాదన చేయాలి, ఇది కూడా ఎర్నింగే. దీన్నే పుణ్యకర్మ అంటారు. పుణ్యకర్మ మూలకంగా సంపాదన మనకి బ్లెస్సింగ్ అనేది
మనం సంపాదించవచ్చు. ఎవరో మనకి ఇలా ఇచ్చి భిక్షం వేసేలా ఇవ్వడం కాదు. ఇట్స్ మై ఎర్నింగ్. ఇందులో డిఫరెన్స్ ఉంది. భిక్షం అడుక్కుని తీసుకోవడం ఒకటి, సంపాదనతో ఎర్న్ చేసుకునేది ఒకటి. సో ఎర్న్ చేసే వాళ్ళకి, సంపాదించే వాళ్ళకి ఒక రైట్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళ అథారిటీ ఉంటుంది. కానీ భిక్షము ఇలా వేసే వాళ్ళు అథారిటీ ఉండదు. మనం వాళ్ళకి లైక్ వీఆర్ స్లేవ్ టు దెమ్. బట్ ఈ పుణ్యకర్మం అనేది సంపాదించుకున్నది. చాలా శబ్దం, నేను చేసా శబ్దం ఎక్కువ. ఓకే, దాని వాల్యూ తక్కువ. చేసింది ఏంటండి, అక్కడేమో కట్టించే మందిరానికి ఒకటి ఇటుక ఇచ్చాము. ఆ ఇటుక మీద పేరు కావాలి. ఒక కుర్చీ ఇచ్చాము, ఆ కుర్చీ మీద నా పేరు రాయండి. అయ్యో, నేను ఒక కుర్చీని ధర్మం చేశాను, దానం చేశాను. ఆ కుర్చీ మీద నా పేరు రాయకుండా నాకు ఐ నీడ్ మై నేమ్ ఆన్ దాట్. అది చిల్లరలో ఎక్కువ వెయిట్, శబ్దం ఎక్కువ. కానీ వాల్యూ, ఆ పుణ్యం నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదము చాలా తక్కువ. ద వాల్యూ ఆఫ్ దాట్ ఈస్ వెరీ లెస్. మనము ప్రాపంచిక ఒక మాటల్లో ఈ చేతి ద్వారా ఇచ్చేది ఈ చేతికి కూడా తెలియరాదంటారు. పుణ్యం అనేది చాలా గొప్ప కర్మం అన్నమాట. కర్మంలో శ్రేష్ఠ కర్మము పుణ్యకర్మం అంటారు. ఈ పుణ్యకర్మము ఎంత మన బ్యాంక్లో వేస్తూ ఉంటామో ఆశీర్వాదాలు దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ పుణ్యం అంటే ఏంటి ఇంపార్టెంట్. వాళ్ళ డెఫినేషన్స్లో వాళ్ళు దాన్ని పుణ్యమే అనుకుంటారు. కానీ రియల్ సెన్స్లో పుణ్యం ఏంటి? పాపము, పుణ్యము, పొరపాట, మంచి, చెడు, ఈ పదాలని మనము డైలీ లైఫ్లో చాలాసార్లు వాడతాము. కానీ యాక్చువల్ సెన్స్లో పుణ్యం ఏంటి? పుణ్యంలో ఎప్పటికీ సుఖం ఉంటుంది. పుణ్యంలో యు ఫీల్ అట్ ఈజ్. ఒక న్యాచురల్ వ్యక్తి ఎమోషనల్ సంతోషం కాదండి. సుఖం అంటే ఈరోజు మీరు ఒక ఫ్రిడ్జ్ కొన్నారు, ఒక బండి కొన్నారు, ఇంకేమో కొన్నారు, ఓహో ఇంట్లో అందరికీ సంతోషం హ్యాపీ. ఒక ఇల్లు కొన్నారు, ఎవరికో ప్రమోషన్ వచ్చింది, పోగొట్టిపోయిన డబ్బు మళ్ళీ తిరిగి వచ్చింది, సంథింగ్ ఏదో చెడిపోయిండే పని మళ్ళీ సరిపోయింది, సంతోషం. ఈ సంతోషం, ఈ సుఖం కాదు. ఎందుకంటే ఈ సుఖం అనేది, ఈ సంతోషం అనేది టెంపరీ. ఒకటి టెంపరీ, ఒకటి డిపెండెంట్. కానీ ఒక స్వాభావిక, ఒక సహజమైండే, న్యాచురల్, ఎప్పటికీ ఉండేటువంటి ఒక సుఖం ఉంది కదా, అది పుణ్యకర్మం ద్వారా మనకి లభిస్తుంది. డబ్బు వచ్చినా రాకపోయినా, కారు వచ్చినా రాకపోయినా, పలకరించకపోయినా, ఈ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది కదా, అది ఉంటుంది. ఇప్పుడు ఈ పుణ్యాన్ని ఎలా సంపాదన చేయడం, ఎలా ఎర్న్ చేయడం? ఇది ఎర్న్ చేయాలి, దీన్ని సంపాదించాలి. హౌ? మనం సుఖమిస్తే సుఖం వస్తుంది, దుఃఖమిస్తే దుఃఖం వస్తుంది. ఇది లా ఆఫ్ నేచర్ అన్నమాట. ఇది ధర్మం మాత్రమే కాక ఇది ఒక సిద్ధాంతం. మానవ జీవిత ఈ భూలోకంలో ఉండే మానవ జీవితంలో ఈ సిద్ధాంతం అన్నమాట. నేనేమి ఇస్తానో అదే తిరిగి నాకు మళ్ళీ వస్తుంది. ఈరోజా, రేపా, ఎల్లుండా, కానీ ఇచ్చిందే తిరిగి వస్తుంది. అందువల్ల నేను ఏమిస్తున్నానో, నా నుంచి బయట ఏమొస్తా ఉంది అనేది ప్లీజ్ ఆలోచించండి. అది మనసా ద్వారానా, ఆలోచనల ద్వారానా, వాచ ద్వారానా, అంటే నేను మాట్లాడే మాటల ద్వారానా, నేను చేసే కర్మ ద్వారానా, లేదా నా దగ్గర ఉండే డబ్బు, నా దగ్గర ఉండే సమయము నేను ఎలాగా ఇస్తున్నాను?
సొసైటీకి కానీ ఫ్యామిలీకి కానీ, ఇట్ కుడ్ బి ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు. మంచి చెడు అది నా నుంచి మొదలు కావాలి. సో ద ఫస్ట్ థింగ్, నేను నాకే ఆశీర్వాదం ఇస్తున్నానా? am I blessing my own self? కొంతమంది టెంపుల్లో వెళ్తారు, పెద్దవాళ్ళ దగ్గర వెళ్తారు, ఎవరైనా ఇలా సాధు సన్యాసులు ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి నన్ను ఆశీర్వదించండి, జీవించండి అంటారు. అది తర్వాత స్వయం భగవంతుడే దిగి వచ్చి నన్ను ఆశీర్వాదం చేస్తేను అది ఎప్పుడు ఫలిస్తుంది అంటే, నేను ఆ ఆశీర్వాదాన్ని యాక్సెప్ట్ చేసేటప్పటికీ. మీరేదో ఇస్తున్నారు నాకు, అది నాదిగా ఎప్పుడు మారుతుంది అంటే దాన్ని యాక్సెప్ట్ చేసుకునాలి. భగవంతుడు ఇచ్చేటువంటి ఒక ఆశీర్వాదం కూడా మనం యాక్సెప్ట్ ఎప్పుడు చేసుకోగలుగుతామంటే, నాకు నేను ఆశీర్వాదం ఇవ్వాలి. ఇట్ మీన్స్ నాకు నేను ఆశీర్వాదం ఇవ్వడం ఏంటి? నేను తల మీద చేతులు పెట్టి గుడ్ అనాలా ఏంటి? ఇట్స్ సో ఇంపార్టెంట్. మన కథల్లో భస్మాసురుడు అని ఒక అసురుడు ఉండే, కథల్లో వినింటారు. ఈ అసురుడు చాలా పవర్ఫుల్ అంట. బ్లెస్సింగ్ ఉంది. ఏం బ్లెస్సింగ్? ఎవరు నేను చంపలేరు, తను ఏం చేసినా ఎవరు ఆపలేరు. కానీ తన శ్రాపమే తనకి వినాశానికి కారణమవుతుంది. సో తన చెయ్యి ఎప్పుడు తన తల మీద రారాదు. అలా వచ్చిందైతే ఆ భస్మాసురుడు చనిపోతాడు, తన చేతితోనే తను భస్మమైపోతాడు. ఇది కథ మనం అందరూ విన్నాము. మనము శ్రాపాలు కానీ నెగటివ్, శ్రాపం అంటే ఏంటి? నెగటివ్. ఆశీర్వాదం అంటే పుణ్యం. ఇప్పుడు పాజిటివ్ అనే వర్డ్ మనం యూస్ చేయరాదు. జనాలు పాజిటివ్ అనే వర్డ్ చాలా భయపడుతున్నారు ఈ మధ్య. సో పాజిటివ్ అనే వర్డ్ కన్నా, పదానికన్నా పుణ్యము శ్రేష్టము. ఇన్ఫ్యాక్ట్ శ్రేష్టం అనేది పాజిటివ్ కన్నా ఎక్కువ, హయ్యర్ క్వాలిటీ, హయ్యర్ లెవెల్ అన్నమాట. సో ఈ పుణ్యాన్ని మనము సంపాదించుకున్నాము. కొన్నిసార్లు మనమే మనల్ని ద్వేషించుకుంటాం, మనమే మనల్ని అసహించుకుంటాం, మన మీద మనకి విశ్వాసం లేక. అలా యాక్చువల్లీ నేను కొంతమంది మాట్లాడుతూ కూడా విన్నాను, మీరు ఇది ఎందుకు చేయట్లేదు అంటే, పోనీలే చేస్తాను అని అట్లా అనేస్తారండి టక్కని. అరే ఇది అంటే నేను నాకే ఎందుకు అలా అనుకుంటున్నాను? పోతుంది, నేను చేయకపోతే ఏంటి, నేను చచ్చిపోతాను అంతే కదా, చనిపోతే పోతుంది. అంటే ఇది వై దిస్ నెగటివ్ వర్డ్? ఈ పదము నేను అంత ఈజీగా ఇలా మాట్లాడేస్తాను. చాలా కామన్గా ఇదంతా మాట్లాడతారు. చేస్తానులే, పోతే. వై? యూ హ్యావ్ నో వాల్యూ ఫర్ లైఫ్. మీ లైఫ్కి మీకు వాల్యూ లేదా? మీరే మీ లైఫ్కి వాల్యూ ఇవ్వకుండా ఉంటే మీరు వేరే వాళ్ళ లైఫ్కి ఏం వాల్యూ ఇవ్వగలుగుతారు? సో ఇదే పదాన్ని మీరు వేరే వాళ్ళకి కూడా యూస్ చేయొచ్చు కదా, నువ్వు చేస్తావు నాకేంటి అని. సో ఒక వ్యక్తి లైఫ్కి వాల్యూ మనం ఎంత ఇస్తున్నాం? ఆశీర్వాదం. ఇది నాకు నేనే బ్లెస్సింగ్ కన్నా నేనే నన్ను శపించుకుంటున్నాను. నేను నాశనం కావాలి, నేను పోవాలి, ఇలా కావాలి. ముఖ్యమైన కారణాలు ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్, నాకు నేను ఎంత మంచి ఆలోచనలు నా గురించి, నా పట్ల నాకు ఎంత ఒక విశ్వాసం, నా పట్ల నేను ఎంత మంచిగా పాజిటివ్గా శ్రేష్టమైన ఆలోచనలు నేను పంపిస్తున్నాను, నాకు నేను ఇస్తున్నాను. చెక్ చేయండి. నేనేమిస్తానో అదే నాకు తిరిగి వస్తుంది. అది నాకు ఇస్తానో, నేను వేరే వాళ్ళకి ఇస్తాను. బట్ ఇచ్చేది వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై బీయింగ్, నా అంతరాత్మ నుంచి ఆలోచన, మాట, కర్మన ఏం వస్తుంది అదే నాకు మళ్ళీ తిరిగి వస్తుంది. సో నేను
ఆశీర్వాదాలని ఎంత సంపాదన చేస్తున్నాను. కొన్నిసార్లు మన మానసిక స్థితి చాలా ఇరిటేషన్లో, ఫ్రస్ట్రేషన్లో ఉండేటప్పటికీ మనం చాలా నెగటివ్ కన్నా వర్స్ట్ అండి. నెగటివ్ అనే మాట కూడా మంచిదే ఒక్కసారి అనిపిస్తుంది, కానీ నెగటివ్ కన్నా కింద జారిండేటువంటి పదాలు యూస్ చేస్తాం. అంత మాత్రమే కాక ఆ నెగటివ్ కన్నా వర్స్ట్ అయిండేటువంటి ఒక మాటల్ని ఫీల్ కూడా చేస్తాం. అంటే నా అంతరాత్మ, నా లోపల ఎంత నెగటివ్ ఫిల్ అయింది, నిండింది చూడండి. మనస్సు ప్రశాంతంగా ఎప్పుడు ఉండగలుగుతుంది? ఒక వ్యక్తి ఏమున్నా ఏమి లేకుండా ఉన్నా ఒక హ్యాపీ లైఫ్, ఒక సుఖ అవస్థ, ఒక సుఖ స్థితి ఎలా అనుభవించగలుగుతాడంటే మనసు శుద్ధంగా ఉంది. మనశ్శుద్ధి అంటారు. మనకుందా మనశ్శుద్ధి? ఇంట్లో మనము క్లీన్ చేసుకుంటూ ఉంటాం. మాట తక్కువ ఆడండి, ఎక్కువ వినండి అనేది పెద్ద లెసన్ అండి. ఇది తక్కువ మాట్లాడు, ప్రశాంత జీవనం, కామ్ డౌన్, టేక్ ఇట్ ఈజీ అనేది ఎక్కువ మనం మాట్లాడతాం. నేను అనేది పెద్ద ఒకటి, దట్ ఐ కాన్షియస్నెస్, దాన్ని ఈగో అంటారా, నేను అంటే ఐ నీడ్ టు షో మై సెల్ఫ్. ఒక మనిషి ఏం థింక్ చేస్తున్నాడో ఆ వైబ్రేషన్స్ని నేను ఫీల్ చేయాలి, అర్థం చేసుకున్నాను. కంఠ ద్వారా, కంఠ భాష, మౌన భాష అంటారు. మౌనల భాష ఏముంది, కానీ మౌన భాష శ్రేష్ఠ భాష అంటారు. మౌన భాషని, కంట్లో ఉండే ఎక్స్ప్రెషన్స్ని ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి. మనుషులం మనం. యానిమల్స్ చూడండి, దానికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, తమిళ్ రాదు, గుజరాతీ రాదు, మరాఠీ రాదు. కుక్కలు, పిల్లలు అర్థం చేసుకుంటాయా? ఎనీ పెట్ యానిమల్స్ ఎలా అర్థం చేసుకుంటుంది? మీరు మాట్లాడే మాటకి ఆ యానిమల్స్ రెస్పాండ్ కూడా చేస్తాయి. టామీ గెటప్ అంటే టామీ నిలబడుతుంది. టామీ సిట్ డౌన్ కూర్చుంటుంది. దానికి ఇంగ్లీష్ ఏ స్కూల్లో చదివింది సిట్ డౌన్, స్టాండప్ అనేది? ఒక యానిమల్ మన వైబ్రేషన్స్ని క్యాచ్ చేసుకుంటుంది, అది లెర్న్ చేస్తుంది. మనిషిగా ఇంకొక మనిషిని మనసుని అర్థం చేసుకునేది మనం ఇంకా లెర్న్ చేయలేదు. ఎందుకంటే మన మాట గలగల, అది డబ్బాలో ఉండేటువంటి చిల్లర ఎక్కువ సౌండ్ చేస్తుంది. ఈ సౌండ్ వల్ల సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. సో మనమే జీవితాంతం తోడు ఉండే వాళ్ళని మనం అర్థం చేసుకోలేకపోతుంటాం. ఎక్కడండి ఆశీర్వాదం? ఒక్క విషయం చెప్పండి. మీరు ఇంట్లో నలుగురు ఉంటారు. నలుగురు నుంచి కనీసము ఆ నలుగురి నుంచైనా మీకు ఆశీర్వాదాలు ఉందా? మీ వాళ్ళే కదండి, మీ వైఫ్, మీ భర్త, మీ పిల్లలు, నలుగురు ఉన్నారు. 2 పిల్లలు, భార్య, భర్త. ఆ నలుగురు నుంచి మీకు ఆశీర్వాదం ఇస్తుందా? బ్లెస్సింగ్ ఇస్తున్నారా మీకు? సో మనతో జీవితాంతం ఉండే వాళ్ళు కూడా మనకి ఎందుకు బ్లెస్సింగ్ ఇవ్వట్లేదు? మనము కోరి ఇష్టపడి ఉండే వాళ్ళతో కూడా మనం ఆశీర్వాదాలు సంపాదించుకోలేకపోతున్నాం. ఏం జీవితం అండి ఇది? మీరు ఎంత డబ్బు దాచుకున్నా ఆశీర్వాదం లేదు కదా. ఎందుకంటే హ్యాపీనెస్కి ఇదే కావాలి, డబ్బు లేదు. డబ్బు మనకి కంఫర్ట్స్ ఇస్తాయి, సుఖం ఇవ్వదు. సుఖం వేరు, కంఫర్ట్ వేరు. సో సుఖం అనేది వేరు, కంఫర్ట్ అనేది వేరు. కొన్నిసార్లు మనుషులకి, మనందరికీ అనుభవం ఉంది. ఈరోజు మనసు చాలా తేలికగా ఉంది, హాయిగా ఉంది, చాలా బాగుంది. వై? ఎందుకు?
అదే గొడవలు ఉన్నాయి, అదే ప్రాబ్లమ్స్ ఉంది, అదే భార్య, అదే భర్త, అదే ఇల్లు, అదే విషయాలు. ఈరోజు మీ మనసు తేలిక ఎందుకుంది, ఎలా ఉంది? ఒక హాయ్ అనే ఒక ఫీలింగ్, హాయ్ అనే ఫీలింగ్ అర్థమవుతా ఉంది కదా. ఈరోజు హాయిగా ఉంది. ఇంగ్లీష్ హాయ్ కాదండి, ఇది తెలుగు హాయ్. హాయిగా ఉంది. సో అది ఒక ఫీలింగ్ అన్నమాట. మీరు అది చెట్టు కింద కూర్చున్నారా, కింద చాప వేసి కూర్చున్నారా, నిలబడి ఉన్నారా, ఎండ ఉందా, గాలి ఉందా, అని ఈ ఫీలింగ్, హాయ్ అనే ఫీలింగ్ దీనికి సంబంధం లేదు. సో ఇది ద హ్యాపీనెస్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్. ఇది మనోస్థితి అన్నమాట, వస్తువుల మీద ఆధారపడి ఉండేది కాదు. అండ్ సో మన జీవిత కాలంలో ఈ పుణ్యకర్మం వేరే వాళ్ళకి సుఖం ఇచ్చేదాని మూలకంగా మనం ఏం ఆశీర్వాదాలు సంపాదించుకుంటామో అది మన అంతకాలం, లాస్ట్ డేస్ చాలా మనం పీస్ఫుల్గా మనం పోవచ్చు. మన జీవితంలో చాలా వలలున్నాయి. వల తెలుసు కదండి, దాని బంధనం అంటారు, వల అంటారు. ఈ ఒక వ్యక్తి పక్షిని పట్టుకుంటారు కదా, అక్కడ వల వేస్తారు. వల వేసి ఆ పక్షి పాపం ఏదో తన ఫుడ్ తినేకొచ్చి ఆ వలలో ఇరుక్కుపోతుంది. ఆ ఇరుక్కుపోయిన పక్షి వల నుంచి బయట రావాలంటే ఎంత విలవిల ఆడుతుంది. అది ఆ వల చేతులు కాళ్ళు ఇలా ఇరుక్కుపోతుంది. మన జీవితంలో కూడా ఈ వలలు చాలా ఉన్నాయి. మనం మన 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 కోరికలు అనేది, మన మోహం అనేది, మన గ్రీడ్ అనేది, గ్రీడ్ అంటే తెలుసు కదండి, అతి ఆశ. ఆశలున్నాయి, అతి ఆశ. ఇలా చాలా ఒక వలల్లో ఇరుక్కుపోయాం. ఇప్పుడు అంతకాలంలో నేను పోవాలి, ఆత్మ శరీరం నుంచి హ్యాపీగా పోవాలి. కానీ వలలు ఇరుక్కుపోయింది. అప్పుడు ఇది విలువిల ఆడుతుంది. అందుకే జనాలు ఏమనుకుంటారంటే మృత్యు అనేది చాలా కష్టమండి. యాక్చువల్గా చూసేకపోతే మృత్యు అనేది నొప్పి లేదు, భయం లేదు, అందులో ఏం కాదు. ఇది తీసేసి వేరే వేసుకుంటే మనకి నొప్పి ఏమవుతుందండి? ఇంకా హ్యాపీనే కదా. కొత్త బట్టలు తెచ్చేస్తారు, ఆ కొత్త బట్టలు ఎప్పుడెప్పుడు వేసుకుందామా అనిపిస్తుంది. అది నాకు నచ్చిన బట్టలు అయితే ఇంకా త్వరగా వేసుకుందాం అనిపిస్తుంది. అదే ఇలా ఇంకొక శరీరము ఆత్మ వేసుకుంటుంది అంటే దానికి హ్యాపీనెస్ ఉంటుంది. కానీ వలలో మనం ఇరుక్కుపోయాం కాబట్టి ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటుంది. మన జీవిత కాలంలో ఎంతో కాలం వెళ్ళిపోయిందండి. జీవితం కన్నా ఎక్కువ కూడా కొంతమందికి ఫినిష్ అయిపోయి ఉంటుంది. అది జీవితమా ముప్పావు జీవితమా అనేది కాదు, ఎన్ని రోజులు అనేది మనకి తెలియదు. కాబట్టి ఉండే రోజులు మన జీవితంలో ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ని ఎర్న్ చేయాలి. పుణ్యకర్మ మూలకంగా బ్లెస్సింగ్స్ ఎర్న్ చేయాలి. నాకు నేను ఒక పాజిటివ్, ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచనల మూలకంగా I have to give blessing to myself because blessings begins from self. So meditation అనేది, స్పిరిచువాలిటీ అనేది, ఆధ్యాత్మిక అనేది జీవితంలో ఒక బ్యాలెన్స్ని తీసుకొని వస్తుంది. ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్లో మనకి బ్లెస్సింగ్ వస్తుంది, ఆశీర్వాదాలు వస్తుంది. ఈ కార్యక్రమంలో మనం అద్భుతమైనటువంటి విషయాల్ని తెలుసుకున్నాం. ఇంకా వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ ఇంకా కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.